ఈగన్ తీసేసినట్టు తీసేసి ప్రభుత్వం కేబుల్ ఛానల్ ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, కేబుల్ ఛానల్ ఉన్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ కేబుల్ ఛానళ్ల వ్యవస్థ నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో న్యూస్ అందించే ఏకైక వ్యవస్థ ఈ కేబుల్ ఛానల్ వ్యవస్థ. చైర్మన్ ఏం చెప్తున్నారంటే మీడియాకి సంబంధించిన చైర్మన్ కూడా మీకు గతంలో తన దగ్గర నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందంటే ఏం చెప్తున్నారు? ఒక్కటే, ఈ ఇప్పుడు చైర్మన్ పూర్తి స్థాయిలో ఆయన్నే ఈరోజు మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కూడా, ఓన్లీ మీడియా అకాడమీకే కాదు అక్రిడేషన్ కమిటీకి కూడా ఆయన చైర్మన్. పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. 259, 252 జీవో తీసుకురావడంలోనే అనేక లోపభూయిష్టాలు ఉన్నాయి. జర్నలిస్టులకు ఇంతకుముందు ఇచ్చుకున్న 23,000 కార్డులను కోత పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా తీసుకొచ్చినారో దాన్ని మేము ఇంతకుముందే ఖండించినాం. జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిరసనలు తెలిపినాం. తర్వాత సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పిలిచి చర్చల ద్వారా డెస్క్ జర్నలిస్టులకు, ఈ బ్యూరో జర్నలిస్టులకు మధ్యన కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చి కార్డును తీసుకొస్తారు. కూడా తీసేసినటువంటి చరిత్ర మనది. కానీ అన్ని ఎంతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ కేబుల్ ఛానళ్ల పైన సీతకన్నేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇక్కడి కమిషనర్ గారు ఎన్ని గంటలకైనా సరే వచ్చేదాకా, రాత్రి అయినా రేపటిదాకా అయినా ఈ నుంచి లేచే సమస్య లేదు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు చివరిదాకా న్యాయం జరిగి ఇక్కడ 12 కార్డుల విధానం తీసుకొచ్చేదాకా ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ నుంచి లేవడు. ఇది మన ఇందులో మీరు ముఖ్యంగా కీలకంగా ఏ అంశాలపైన మాట్లాడడానికి ఇక్కడ ముట్టడి